హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఘుమఘుమలాడే రుచికరమైన చికెన్ రోస్టెడ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బయట రెస్టారెంట్కి, హోటల్కి వెళ్లకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. రైస్లో కలుపుకొని తిన్నట్లయితే బిర్యానీ టేస్ట్ ఉంటుందండి. అలా అని రైస్లోకే కాదు, చపాతీ, పరాఠాలో కూడా చాలా రుచిగా ఉంటుంది. 1కి 4 తినేస్తారనమాట ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే. మరి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం చికెన్ తీసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. అలాగే ఈ చికెన్ని మరీ పెద్దవి కాకుండా, అలానే మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకొని ఈ చికెన్ని నీట్గా ఒక 3-4 సార్లు కడిగి ఇలా బౌల్లోకి తీసుకోండి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా నీళ్ళన్నీ వంపేసుకొని నీట్గా బౌల్లోకి తీసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 3 ఎండుమిరపకాయలని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి 4 లవంగాలు, 3 యాలకులు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైజు అనాస పువ్వుని యాడ్ చేసుకోండి. ఇలా చిన్నది వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా జాపత్రి. ఈ జాపత్రి అనేది ఘాటు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి వేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కమ్మగా మంచి రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని ఇలా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ దినుసుల్ని మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే 100 గ్రాముల వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. పెరుగు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే ఈ కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ మసాలాలో ఎండుమిర్చి వేసాం కాబట్టి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, కొన్ని పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ పౌడర్ని తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ఈ పొడిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పొడి వేసేయండి. మొత్తం పొడి వేసిన తర్వాత చికెన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కానివ్వండి లేదా చేతితో అయినా సరే చక్కగా కలుపుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని ఈ చికెన్ని కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పైన మూత పెట్టేసుకుందాము. ఒకవేళ మీకు టైం ఎక్కువగా ఉన్నట్లయితే 1 గంట సేపు అయినా సరే పెట్టుకోవచ్చు. నేనైతే అరగంట పెడుతున్నానండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్, నెయ్యి బాగా వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క యాడ్ చేసుకొని తర్వాత 2 యాలకులు, అలాగే 2 లవంగాలను వేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే చిటపటలాడతాయో ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఆనియన్ ముక్కలు మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి.
ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా హై ఫ్లేమ్ మీద బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఒక 2-3 నిమిషాలు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు టమాటా కూడా చక్కగా మగ్గిపోతుందండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత బౌల్లో కొద్దిగా నీళ్ళని పోసి కడిగి ఆ నీళ్ళనైతే వేసేయండి. ఇక్కడ నేను టీ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళనైతే తీసుకున్నానండి. ఎక్కువ నీళ్లు కూడా అవసరం పట్టవు. జస్ట్ టీ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు వేసి కడిగి ఆ నీళ్ళని ఇందులో వేసేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లో చికెన్ మొత్తం చక్కగా కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మూత పెట్టాల్సిన పని లేదండి. ఇలా ఓపెన్గానే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 1-2 సార్లు బాగా కలుపుకోండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్స్ట్రా నీళ్లు కూడా వేయాల్సిన పని లేదు. చూడండి, ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని, గ్రేవీలో మనము సాల్ట్ వేయలేదండి, చికెన్లో మాత్రమే వేసాము. ఒకసారి గ్రేవీ చెక్ చేసుకోండి, టేస్ట్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు సాల్ట్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చెక్ చేసి ఒక 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువగా వేస్తున్నానండి. అంటే 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ అయితే తీసుకున్నాను. దాదాపుగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి. ఇలా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంటే టోటల్గా 7-8 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి పైన మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఇక్కడ చూపించే విధంగా మధ్య మధ్యలో కలుపుకోండి. అడుగు పట్టకుండా ఈవెన్గా చక్కగా ఉడుకుతుందన్నమాట కర్రీ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చికెన్ అనేది మనకు సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, టోటల్గా 10 నిమిషాలు అయితే కర్రీ ఉడికిపోయింది. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకొని తర్వాత మనము చివర్లో ఫస్ట్ మనము 1 స్పూను చికెన్ మసాలా తీసి పక్కన ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా ఫైనల్గా ఈ మసాలా పౌడర్ని వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కర్రీలో బాగా కలిసేలా ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము దీనిపైన మూత పెట్టేసి జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఫైనల్గా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుందనమాట. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆయిల్ పైకి తేలిందో. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.